గురుగారు ఎందుకు పూర్ణాయుషుతో మానవుడు జీవించలేకపోతున్నారు? బ్రతుకు ప్రయాణంలో 24 గంటలు ప్రయాణించే బదులు మన బాడీ గురించి కూడా ఒక గంట లేదా ఒక అర్ధ గంట మనం కేటాయించినట్లయితే మనకు అవన్నీ కూడా పొందొచ్చు. మీరు కూర్చున్నా చేయొచ్చు, పడుకున్నా చేయొచ్చు, మీరు నడుచుకుంటూ చేయొచ్చు. శ్వాస ఉంటే శివం, శ్వాస పోతే శవం. భక్తి, మెడిటేషన్ చేయాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి అనేది చాలా మందికి పెరిగిందనమాట. అసలు నిజమైన సాధువు అంటే ఎవరు? ఎలా ఉండాలి సాధువు? సాధువు అంటే చనిపోయినాడు అని అర్థం. అతని లోపల ఉన్నటువంటి భావాలు ఏదైతే ఉన్నాయో, కోరికలు, ఆశలు, గర్వము, డాంబికము. అందుకే మహనీయులు చాలామంది అన్నారు, భారతదేశంలో కుక్కగా పుట్టినా కూడా గౌరవమే అన్నారు. ఇప్పుడు ముస్లిం సోదరులు ఉన్నారు, చిన్నప్పటి నుండి టోపీ అలవాటు చేస్తారు వాళ్ళకి. ఇంకా క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మెల్లో సెలవు పెడతారు. మరి మన హిందువులు ఎందుకు బొట్టు పెట్టుకోరు? సృష్టికి పూర్వము, సృష్టిలోన, సృష్టి తర్వాత కూడా సనాతన ధర్మం ఉంటుంది. మరి అలాంటి ధర్మం మనకు ఉన్నప్పుడు మనం మన బొట్టును పెట్టుకొని మనం ఎందుకు ప్రజల్లోకి వెళ్ళలేకున్నాము? ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. మానవుడి ఆయుష్ ఒకప్పుడు 150 సంవత్సరాలకు పైగా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు 150 కాదు, కనీసం 100 సంవత్సరాలు కూడా బతకలేకపోతున్నాడు. ఎందుకు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు స్వామి యోగానంద శిష్యులు స్వామి రమణానంద భారతి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. గురుగారు, ఎందుకు పూర్ణాయుషుతో మానవుడు జీవించలేకపోతున్నారు? ఎందుకు మెల్లిమెల్లిగా ఆయుష్ అనేది తగ్గిపోతుంది? ఇప్పుడు కనీసం 80 సంవత్సరాలు కూడా బతకలేకపోతూ ఉన్నారు. ఎందుకు? మంచి ప్రశ్న వేశారమ్మా. ఇప్పుడు ఇది అందరికి కూడా చాలా అవసరము. ముందుగా గురు శ్లోకంతో మనం ప్రారంభించి వీడియోలోకి వెళ్దాం. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం మమ గురు యోగానంద భారతి వందే గురు పరం పరం. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎందరో గురువులు, ఎన్నో గురు పరంపరలు, ఎందరో యోగులు, ఎందరో సాధకులు, అందరికీ కూడా నా ఆత్మ నమస్కారం. ఇప్పుడు మనం మానవుడు పూర్ణాయుస్తో ఎందుకు జీవించలేకపోతున్నాడు అనే ప్రశ్న మీద మాట్లాడుకుందాం. ఆ సద్గురు ఏం పలికిస్తాడో దాన్నే మనము అందరం కూడా విందాము. ఇప్పుడు ప్రతి ఒక్క ఆరోగ్యంగా ఉన్నటువంటి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఇక్కడ లింగభేదం అనేది ఉండదు. ప్రతి ఒక్కరికి 21,600 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయన్నమాట. అది మన ప్రమేయం లేకుండా జరుగుతున్నాయి. అలా జరిగితే ప్రతి ఒక్కరికి కూడా 120 సంవత్సరాల ఆయుష్ అని మన పూర్వం ఋషులు దీన్ని కనుగొన్నారు. ఎలా దీన్ని వాళ్ళు కనుగొన్నారంటే, ఫస్ట్ అందరూ కూడా త్వరగా ఏదో ఒక కారణంగా చనిపోతున్నారు. దాన్ని వాళ్ళు పరిశీలనలోకి తీసుకొని పరిశోధించారు. ఫస్ట్ ప్రాణుల మీద పరిశోధించారు. కుక్కను తీసుకున్నారు. కుక్క నిమిషానికి వచ్చేసి 30-35 శ్వాసలు తీసుకుంటుంది. దాని నుంచి త్వరగా చనిపోతుంది అది. అలాగే పిల్లి ఎక్కువ ఎగిరేది, జంప్ చేసేది, ఆయుష్ ఊపిరి ఎక్కువ ఖర్చు పెడుతోంది, త్వరగా చనిపోతుంది. తర్వాత ఆమె అంటే తాబేలును వాళ్ళు తీసుకున్నారు. తాబేలును తీసుకున్నప్పటికీ అది నిమిషానికి 3 లేక 4 శ్వాసలు తీసుకుంటుంది. అది 500 నుంచి 600 సంవత్సరాలు బతుకుతున్నది. వీటన్నిటిని వాళ్ళు పరిశోధన చేసి అప్పుడు శ్వాసను పట్టుకుంటే మనిషి చాలా రోజులు ఎక్కువ బతకచ్చు అని వాళ్ళు ఆలోచించారనమాట. అప్పుడు 21,600 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అందరికీ జరగవు. ఎందుకు జరగవు అంటే, ఎక్కువ కష్టపడుతుంటారు కదా, ఎక్కువ కష్టపడే వాళ్ళకు ఎక్కువ ఊపిరి ఖర్చు అయిపోతుంది. అలాగా త్వరగా మరణం వస్తుంది అనమాట. తర్వాత పరిగెత్తుతారు ఎక్కువ, వాళ్ళకు కూడా ఎక్కువ శ్వాస ఖర్చు అయిపోతుంది, వాళ్ళు కూడా త్వరగా ఇదైపోతారు. తర్వాత భయము, ఇప్పుడు అనుకోకుండా ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు భయపడతారు కదా, ఆ భయంలో కూడా ఎక్కువ ఊపిరి ఖర్చు అయిపోతుంది, అలా కూడా చనిపోతున్నారు.
ఇంకా స్త్రీ సంభోగంలో అప్పుడు కూడా ఎక్కువ శ్వాసలు ఖర్చు అయిపోతాయి. అలాగ కూడా మనిషి ఇంకోటి ఆహారం ఎక్కువ తీసుకుంటే కూడాను ఊపిరి ఎక్కువ ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు ఎక్కువ వాళ్ళు తినేదానికంటే ఎక్కువ తిన్నారనుకో అప్పుడు ఏమవుతుందంటే అలా అనుకుంటారు. అప్పుడు కూడా శ్వాసలు ఎక్కువ నోటితో ఎప్పుడు ఎక్కువ శ్వాసను మనం వదులుతామో అప్పుడు కూడా త్వరగా చనిపోతున్నారు. వీటన్నిటిని గుర్తు చేసుకొని ఎక్కువ ఎలా బతకాలంటే శ్వాసను మనం నియంత్రించుకోవాలి. ఆహార నియమాలు ఉండాలి, యమ నియమాలు ఉండాలి. చాలామంది అనుకుంటారు మనము మాంసాహారం ఎక్కువ తీసుకుంటే బాగా బలం వస్తుంది, బాగా శక్తి వస్తుంది అనుకుంటారు. కానీ అది చాలా చాలా పొరపాటు. ఇప్పుడు మాంసం తిన్నటువంటి మనిషి అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో బెడ్ మీద పడుకుంటున్నాడు. అదే శాకాహారం ఆకులు ఇలాంటివి తినే మేకలు, ఈ గొర్రెలు ఇలా ఉన్నాయి కదా, బక్కగా ఉన్నా కూడా కొండలో హాయిగా ఎక్కుతున్నాయి ఆకులు తిని. మరి ఆకులు తినే అవి ఆరోగ్యంగా ఉన్నాయి, మాంసం తిని మనము బెడ్ మీద పడుకుంటున్నాం. మామూలుగా శాకాహార ఆహారం తీసుకుంటే ఏముంటుంది, 3 గంటలు సైన్స్ ప్రకారం 3 గంటలకు జీర్ణం కావాలి మన బాడీ లోపల. అదే మాంసాహారం తీసుకుంటే 25 ఒక రోజు అంటే 24 నిమిషాలు దాటి కూడా పొట్టలోనే ఉంటుందంట, అది జీర్ణం కాదు. అప్పుడు దాని నుంచి ఏమైపోతుంది, లోపల ఉన్నటువంటి మిశ్రమాలన్నీ కూడాను ఇబ్బంది పడిపోతాయి. దాన్ని రుబ్బాలి కదా, జీర్ణం కావాలంటే రుబ్బాలి, అది ఇబ్బందిగా ఉంటుంది. కానీ మనకేం తెలుస్తుంది, శరీరాన్ని పెంచేదే మనం ఆలోచించాము కానీ ఈ బుద్ధిని వికసించేది అది నాశనం చేస్తుంది అనమాట. బుద్ధిశక్తిని కోల్పోతున్నారు. కాబట్టి ఎప్పుడైతే మనం శ్వాసను 21,600 శ్వాసలు జరిగేదాన్ని నిమిషానికి 15 జరుగుతాయి. ఆ 15 కంటే తక్కువ చేసుకోవాలి మనం. 15 శ్వాసల కంటే ఎవరైతే తగ్గించుకొని వాళ్ళు ఆ ప్రాణాయామం ద్వారా ఆహార నియమాలు పాటిస్తూ వాళ్ళు ఎవరైతే చేయగలుగుతారో వాళ్లకు ఎన్ని సంవత్సరాలే బతకచ్చు అని మన ఋషులు పూర్వమే నిరూపించారు. చాలా కాలం కూడా బతికారు కూడా వాళ్ళు. అంటే ఇప్పుడు ప్రాణాయామం నేర్చుకుని మనం కౌంట్ చేసుకుంటూ 15 టైమ్స్ అట్లా ప్రాక్టీస్ చేయాలంటారా? ఇప్పుడు నిమిషానికి 15 అన్నాం, 21,600 ఉచ్ఛ్వాస నిశ్వాసలు 24 గంటలు అంటే నిమిషానికి 15 అంటే గంటకి ఎన్నాయా? 15 into 6 60 90 900. అలా అందరికీ జరగడం లేదు. అందుకే మనుషులు త్వరగా ఊపిరి ఎక్కువ ఖర్చు, మనం దినానికి ఎంత ఖర్చు పెట్టాలో అంతకంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. కాబట్టి అలా కూడా జనాలు ఆరోగ్యం కోల్పోతున్నారు, ఆయుష్ కూడా నశించిపోతుంది. ఇప్పుడు మనం ఈ ప్రాణాయామం ద్వారా ఇప్పుడు మనము శ్వాసను తీసుకొని ఆఫ్ చేస్తాం. 30 సెకండ్ ఆఫ్ చేసామనుకో, ఇప్పుడు ఒక్కసారి తీసుకుంటాము, 30 సెకండ్ హోల్డ్ చేసి మనము అలాగా సాధన చేస్తాం. అప్పుడు ఒకటే ఖర్చు అవుతుంది. అప్పుడు నిమిషానికి ఎన్ని అయితే 2 శ్వాసలే ఖర్చు అవుతాయి. అప్పుడు ఎన్ని మిగులుతాయి మనకు? 13 అంటే 13 శ్వాసలు మిగులుతాయి. మామూలుగా అయితే 15 ఖర్చు అవుతాయి. ఇప్పుడు మనం ఈ టెక్నిక్ లో ఉన్నప్పుడు మనకు 2 కదా ఖర్చు అవుతుంది, అప్పుడు మనకు స్టోర్ అవుతుంది కదా. అలా మనం ఎంత చేసుకోగలిగితే అంత మనకు స్టోర్ అవుతాయి, అప్పుడు ఆయుష్ వృద్ధి చెందుతుంది. దీంట్లో ఇంకొక విషయం, మనం ఎందుకు శ్వాసను కుంభకము అంటారు, దాన్ని తీసుకునేది పూరకము, ఆఫ్ చేసేది కుంభకము, వదిలేది రేసకం. కుంభకంలో మనం ఎంతసేపు ఉంటాం అంతసేపు ఏమవుతుందంటే ఆ శ్వాస అనేది లోపల శరీరానికి ఎక్కడెక్కడ మలినం ఉంటుందో, ఎక్కడెక్కడ బ్లాకేజ్ ఉంటుందో అదంతా కూడా శుద్ధి చేస్తుంది. శుద్ధీకరణ చేసినప్పుడు మన బాడీకి కొన్ని వేల సెల్స్ అంటారు కదా, జీవకణాలు ఉత్పత్తి అవుతూ చనిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఈ కుంభకం అనేది ఎప్పుడైతే మనం కుంభక సాధన చేస్తామో ఆ చనిపోయేటివి కూడా మళ్ళీ ఉత్తేజపడతాయి. ఉత్తేజపడినప్పుడు ఏమవుతుంది, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ కూడా వృద్ధి చెంది. ఎందుకంటే మనం ఖర్చు చేసే తగ్గిస్తున్నాం కదా. ఇప్పుడు సహజంగా జరిగే శ్వాసను మనము ఆపుతున్నాం, ఆపినప్పుడు ఏమవుతుంది, మనకు ఆయుష్ పెరుగుతుంది, ఆయుష్తో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది అన్నమాట. అలాంటి వాళ్లకు ఇప్పుడు శరీర ధర్మము
శరీరము కర్మఫలంతో వస్తుందమ్మా. ఉమ్, శరీరం నుంచి రోగాలు వస్తాయి, సంసారం నుంచి దుఃఖాలు వస్తాయి. ఉమ్, కానీ మామూలు మనుషులకు రోగాలు ఎలా వస్తాయంటే భార్యలాగా వస్తాయి. ఉమ్, సాధన చేసే వాళ్ళకు బంధువుల్లాగా వస్తాయి రోగాలు. ఉమ్, అర్థమవుతుందా? ఉమ్. మామూలు మనుషులకు ఎప్పుడు పక్కకే ఉంటాయి రోగాలు, బంధువుల్లో వీళ్ళకి వచ్చిపోతూ ఉంటారు అప్పుడప్పుడు. ఆ, మామూలు మనుషులు భార్యలాగంటే ఒక్క ఎప్పటికీ సూర్య పెట్టుకుంటే వదలరు వాళ్ళు. ఇంకెప్పటికీ. అలాగొస్తాయి. ఆ, ఈ టెక్నిక్, ఈ ప్రాణాయామం, ఈ ఆహార నియమాలు పాటించేస్తే ఉమ్, బంధువుల్లాగా వస్తాయి. బంధువులు ఉమ్, ఎన్నాళ్ళు ఉంటారు? ఒక రోజు 2 రోజులు ఉంటే వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు. ఇబ్బంది పెట్టదు. ఓకే. అలా చేస్తూ పూర్వం ఋషులందరూ కూడా ఉమ్. ఆ టెక్నిక్ చేసి వాళ్ళు కొన్నేళ్ళు కాదు చాలా ఏళ్ళు బతకగలిగారు. అంటే అప్పుడు జీవనశైలి వేరే ఉంటుండే కదా, అప్పుడు చేసే పనులు వేరు, వాళ్ళు తినే ఫుడ్ వేరు. కానీ ఇప్పుడు పొద్దున్న లేస్తే ఉరుకులు పరుగుల జీవితాలు, ఇప్పుడు వాళ్ళు చేసే పనులు, ఇప్పుడు నేను మీతో ఇప్పుడు ఇంటర్వ్యూ ఏ చేస్తూ పని ఉన్నాను. చేసామనేది కాదమ్మా ముఖ్యము, మన హై- శ్వాసను నియంత్రించుకునేది మనకు తెలిసిందా లేదా. కరెక్టే. ఇప్పుడు నేను ఈ ప్రొఫెషన్ లో ఉన్నాను, మధ్యలో ఏదో దాంట్లో ఉండి కూడా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ప్రాక్టీస్ చేయొచ్చా, లేకపోతే ఎప్పుడైనా దానికోసం చేయొచ్చు. ధ్యానం చేస్తూనే కూర్చొని? ఇప్పుడు మీరు దినానికి 24 గంటలు ఉన్నాయి కదా, ఉమ్, 24 గంటలు 1 గంట తీసేయండి. ఉమ్, ఇప్పుడు బ్రతుకు ప్రయాణంలో 24 గంటలు ప్రయాణించే బదులు మన బాడీ గురించి కూడా ఉమ్, 1 గంట లేదు ఒక అర్ధ గంట మనకు కేటాయించినట్లయితే మనకు అవన్నీ కూడా పొందొచ్చు. ఉమ్. ప్రాణాయామం చేయాలంటే కేవలం ఎప్పుడు ఇట్లా కూర్చొని ప్రాణాయామం చేయాలా, లేకపోతే మామూలుగా మనం ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నాము, మధ్య మధ్యలో టైం దొరికినప్పుడు అట్లా బ్రీత్ కంట్రోల్ మీరు చేసుకొని? ఎప్పుడైనా బ్రీతింగ్ టెక్నిక్ తెలుసుకుంటే ఉమ్, మీరు ఖాళీ పొట్టతో ఉండాలి. ఎప్పుడైనా ఉహుం, ఆహారం తిని చేయకూడదు. ఉమ్, ఆహారం తిన్న తర్వాత 3 గంటలు రెస్ట్ ఇవ్వాలి బాడీకి, ఉహుం, తర్వాత చేయాలి. మీరు కూర్చున్నా చేయొచ్చు, పడుకున్నా చేయొచ్చు, మీరు నడుచుకుంటూ చేయొచ్చు. ఉమ్, ఆ శ్వాస టెక్నిక్ తెలుసుకుంటే మీరు ఉమ్, మీరు చేసుకునేది హోల్డ్ చేసుకుంటూ ఎలా వదలాలో ఎలా ఆపాలి అనేది తెలుసుకుంటే మీరు కూర్చొనే చేయాల్సిన పని లేదు. ఉమ్, ఓకే. అలా కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఉహుం, కాకపోతే కూర్చుంటే ఒక ప్రదేశంలో అనేది ఉంటే ఒక ఏకాగ్రత వస్తుంది కదా, ఉమ్, ఒక ఏకాగ్రత ఉమ్, దాని మీదే మనసు నిలబడుతుంది. ఉమ్, ఇప్పుడు మనం వ్యవహారం చేస్తూ అంటే దీని మీద మన మనసు వెళ్ళిపోతుంది, ఉమ్, అంత కరెక్ట్గా ఉండదు. ఉమ్, అయినా కూడా అది కూడా ఉపయోగపడుతుంది. ఉమ్, ఓకే. ఇప్పుడు 2 కన్నులు లేకపోతే ఇబ్బంది, మెల్ల కన్ను ఉంటే ఏం పర్లేదు. అలాగ ఉపయోగపడుతుంది అది. ఉమ్, పూర్తి ఓకే. ఉండాలంటే అవును. అలా కూర్చొని ఒక అర్ధ గంట అన్నా మనము దానికోసము మన శరీరం కోసము ఉమ్, మనం ఉపయోగించుకున్నట్లయితే ఓ, అది మనకు చాలా ఉపయోగపడుతుంది. మనము జీవితాన్ని ఇబ్బంది లేకుండా కూడా ముందుకు తీసుకెళ్తుంది. ఓకే. దాని నుంచి శ్వాస టెక్నిక్ తీసుకొని మనం బాగా సాధన చేసినట్లయితే ఉమ్, ఇంకా మనకు అన్నీ కూడా శ్వాస ఉంటే వస్తాయి. ఉమ్. ఆరోగ్యంగా ఉంటాము, ఆయుష్ అన్నీ ఇంకా పెరుగుతూ ఉంటది. ఇప్పుడు శ్వాస ఉంటే శవం, శ్వాస ఉంటే శివం, శ్వాస పోతే శవం శవం. కదా. అవును. మరి మనం ఏది పట్టుకోవాలి? శ్వాసను శ్వాసని పట్టుకోవాలి. పట్టుకోవాలి. శ్వాసను పట్టుకుంటే అన్నీ వస్తాయి. ఉమ్, శ్వాస విషయం తెలుసుకోకుండా మనము ఏం చేసినా కూడా అంత రిజల్ట్ రాదు. ఉమ్, ఊరికే చేస్తున్నాం, అది ఓ భక్తి. ఉమ్, అటు ఇటు వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి కర్మలు తెచ్చుకోకుండా ఉమ్, ఏదో ఉన్న చాటు కూర్చొని అది కరెక్ట్గానే కొంచెం వరకు ఉంటుంది. ఉమ్, శ్వాసను మనం కంట్రోల్ చేసుకొని మనం చేసినట్లయితే 100% మనకు రిజల్ట్ వస్తుంది. ఇంకా అన్నీ కూడా శ్వాస నుండి మనకు అన్ని ఉపయోగాలు ఉంటాయి. ఓకే. శ్వాసకు మించింది ఇంకా ఏది లేదు. లేదు. ఓకే. ఉమ్. చాలా దాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళామనుకో ఉమ్, మనకి ఇంకా ఈ శ్వాస ఇందులో ఉంది మా రహస్యము. నిమిషానికి 15 జరిగే శ్వాసలను ఎవరైతే తగ్గించుకుంటూ 2, 3, 4, 5 ఉమ్, నడిపే శక్తి వాళ్ళకి వచ్చిందనుకో ఉమ్, ఇంక వాళ్ళకి వాళ్ళకి ఆరోగ్యవంతులే. ఆరోగ్యమే కాదు, ఆయుషే కాదు, అష్టసిద్ధులు అన్నారు. ఉమ్, అలా మహనీయులు చాలామంది గతంలో అలా చేసే. ఇప్పుడు మనకు రీసెంట్గా చెప్పాలి 200 సంవత్సరాలు అయింటుందేమో, త్రిలింగ స్వామి అని తెలుసు కదా, పేరు వినింటారు. త్రిలింగ స్వామి 280 సంవత్సరాలు బతికాడు ఆయన. ఉమ్, 280 సంవత్సరాలు. సంవత్సరాలు. మన తెలుగు అతనే. ఉమ్, ఆ, మన అదే తెలుగుదేశానికి చూసినట్టు. మన తెలుగుదేశానికి ముందు పేరు ఏదమ్మా? మన తెలుగుదేశానికి ముందు పేరు ఏది? త్రిలింగ దేశం. త్రిలింగ దేశమా? అదే పేరే ఆయనకు పెట్టారు. ఆహాహా. ఆయన మంచి మహాయోగి. 280 సంవత్సరాలు బతికాడు. అతను బట్టలు లేకుండా తిరిగేవాడంట.
పేపర్‌లో జూసినట్టు గుర్తు. బట్టలు ఆ! లేకుండా తిరిగేవాడు. ఆ! అప్పుడు జనాలకి ఇబ్బంది అయిపోయి అతన్ని పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. హ్మ్. పోలీస్ స్టేషన్‌లో. పోలీస్ స్టేషన్‌లో పెట్టి లాకేసింటే లాకేసింది ఏసినట్లు ఉందంట మళ్ళా పైనున్నాడంట. హ్మ్. హ్మ్. ఎట్లా? మరి అంత శక్తులు ఉన్నాయి. మన పూర్వం రుజులు మన సనాతన ధర్మం చాలా గొప్పదమ్మా. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు తెలీదు కానీ హ్మ్. ఎందుకు తెలీదంటే ఈ బ్రతుకు బండిలో ప్రయాణంలో చేస్తూ ఇవన్నీ ఆలోచించేంత టైం గూడా లేదు. హ్మ్. మన సనాతన ధర్మం ఋషులు ఇచ్చినటువంటి సంపద, ఆ శక్తి చాలా అమోఘం, అద్భుతం. హ్మ్. అలా బతకగలిగారు వాళ్ళు. హ్మ్. ఆ! కానీ ఇప్పుడిప్పుడు మళ్ళీ తెలుసుకుంటున్నారులే. అందుకే ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ ఈ చేస్తున్నారు. కరోనా ఆ తల్లి చెప్పాలంటే కరోనా చాలా మంచిగానే వచ్చింది. అవును. ఆ కరోనా వచ్చినప్పుడుంటే భయం ప్రాణభీతి. అవును. ఇప్పుడు భక్తి కావాలని కాదు. త్వరగా చనిపోకూడదు. ఏదో ఈ మెడిటేషన్‌లు ఇవి చేస్తే ఏదో కొన్నాళ్ళు బతుకుతామంట అని వాళ్ళు దీంట్లోకి ఎలాగైనా ఏమి హ్మ్. ఆ కరోనా వచ్చి మంచే చేసింది. అవును. జనాలను భక్తి జ్ఞానానికి పెంచింది. అంతకుముందు ఒక్క రూపాయి ఖర్చు పెట్టేవాళ్ళు వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. చాలామంది అన్యాయంగా కుక్కల కంటే హీనంగా చనిపోయారు కదా! అప్పుడు. అవును. అదంతా గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఇది శాశ్వతం కాదు. ఇప్పుడు ఏదో రూ. 10 దానం చేసి కూడా వస్తున్నారు. ఆ కరోనా హ్మ్. నుంచి. హ్మ్. నిజంగా. అవును. అంత భయపెట్టింది కరోనా. అప్పటినుంచి జీవన విధానం గూడా కొంచెం మారింది. మారింది. మన కల్చర్‌ని ఫాలో అవుతూ ఆ! ఉన్నారు. మన అవుతున్నారు. పద్ధతులు, తినే ఫుడ్ గూడా అన్నీ కూడా ఇప్పుడు మనవి అలవాటు ఫాలో అవుతున్నారు. చేసుకున్నారు. ఇప్పుడు భక్తి అనేది కూడా చాలా మందికి భక్తి మెడిటేషన్ చేయాలి. ఆరోగ్యం కాపాడుకోవాలి అనేది చాలా మందికి ఇది ఇప్పుడు పెరిగింది. పెరిగిందనమాట. ఓకే. పెరిగింది. ఆ! కానీ పెరిగింది గానీ కరెక్ట్ దారి అనేది తెలుసుకోలేకున్నారు. హ్మ్. హ్మ్. అంటే మోసాలు గూడా ఆ! పెరిగిపోయాయి గదా! సో, పెరిగిపోయాయి. మోసాలనేసరికి ఒకటి జెప్తాను నేను. సాధువులు ఉంటారు గదా! అమ్మ. వాళ్ళు అంటే నిజమైన సాధువు ఎలా ఉండాలి అసలు? అంటే చాలామంది గెడ్డాలు, మీసాలు పెంచేసుకొని, విభూది అది పెట్టేసుకొని ఉంటారు. కొంతమంది గురువుల్లాగా అవతారం ఎత్తి మోసం చేస్తూ ఉన్నారు. అందుకని నమ్మకం అనేది పోతూ ఉంది. అందరూ మోసం అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అసలు నిజమైన సాధువు అంటే ఎవరు? ఎలా ఉండాలి సాధువు? ఇప్పుడు ఇక్కడ చెప్పాలంటే సాధువు అంటే చనిపోయినాడు అని అర్థం. హుహుహు. ఇప్పుడు సాధువు అంటే చనిపోయినాడు అని. చనిపోయినాడు అని. అంటే ఏం చనిపోయినాడు? అతని లోపల ఉన్నటువంటి భావాలు ఏదైతే ఉన్నాయో కోరికలు, ఆశలు, గర్వము, డాంభికము హ్మ్. అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది సంపాదించాలి ఇన్ని కూడా ఎళ్ళిపోవాలి. హ్మ్. అవన్నీ ఎళ్ళిపోతే ఇంక అతను చనిపోయినట్లే గదా! అందుకు హ్మ్. వాళ్ళేమన్నారంటే ఒకే మాటలో సాధువు అంటే చనిపోయినోడు. హ్మ్. శరీరం ఉన్నా గూడా ఆయనకేం కోరికలుండవు, ఏది ఇంకా ఉండదు. అన్నీ చనిపోయినట్లే అన్నీ చనిపోయినట్టే. అన్నారు. ఇప్పుడు ఈ వేషాలు ఇవెందుకేసుకోవాలనే దానికి గూడా ఒక విషయం మాట్లాడుకుందాం. హ్మ్. ఇప్పుడు అయ్యప్ప స్వాములున్నారు. హ్మ్. వ్రతం జేస్తారు వాళ్ళు. ఓ 48 రోజులో లేదా 60 రోజులో, 21 రోజు. హ్మ్. వాళ్ళకు ఒక డ్రెస్సు, ఒక పద్ధతి అనేది పెట్టారు గదా! అవును. అదే లేకపోతే మామూలుగా వ్రతం జేస్తే, మామూలు జనాలు గూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టేకి అవకాశం ఉంటుంది. అవును. ఈడు మామూలుగా ఉండాలిలేరా అని అందరూ గూడా అలాగే క్లోజ్‌గా ఉండేవాళ్ళు అలాగే బిహేవ్ ఉంటుంది. హ్మ్. వాళ్ళు ఆ పద్ధతి ఆ డ్రెస్ కనపడిందనుకో వాళ్ళు ఆలోచిస్తారు. ఓహో! ఇతనేదో హ్మ్. భగవంతుని దీంట్లో ఉన్నాడు అవును. అనేది వాళ్ళు గూడా ఇతన్ని ఇబ్బంది పెట్టరు. హ్మ్. అవును. వీళ్ళు గూడా ఈ డ్రెస్సు ఉన్నంత వరకు అంతకుముందు ఎన్ని చేశారో వాళ్ళు అవి చేయకుండా గూడా ఇవి గుర్తిస్తూ ఉంటాయి ఎప్పుడు. హ్మ్. ఇప్పుడు కాషాయం వేసామమ్మా. అవును. కాషాయం అంటే ఏది? అగ్నికి చిహ్నం. హ్మ్. కాషాయం అంటే అగ్నికి చిహ్నం అది. అగ్ని అంటే జ్యోతి. అంటే ప్రకాశం. ఓకే. ప్రకాశం అంటే జ్ఞానం. రతి అంటే రమించడం. అంటే ఆ జ్ఞానాన్ని పొందడం లేదా అనుభవించడం. హ్మ్. అందుకు మన భూమి భరత భూమి, యోగ భూమి, ధర్మభూమి, కర్మభూమి అని అందుకు కొలిచారు వాళ్ళు. అందుకే ఆ పేరు పెట్టారు భరత్ అని. హుహు. హ్మ్. చాలా మందికి తెలీదు. ఆ పేరు ఎందుకొచ్చిందో గూడా తెలీదు. భరతుడు పాలించిన రాజ్య అనుకుంటారు. ఆ! అలా కాదు. ఆ! అంటే ప్రకాశం. ప్రకాశం అంటే జ్ఞానం. హ్మ్. ర అంటే రమించడం. అంటే ఆ జ్ఞానానికై మనం పొందడము, అనుభవించడం. హ్మ్. ఇప్పుడు మన దేశాన్ని ఏమంటారు? జ్ఞానభూమి అంటారు గదా! యోగ భూమి, ధర్మభూమి హ్మ్. అంటున్నారు. హ్మ్. దేవతలందరూ గూడా మన భూమి మీద నడియాడారంటారు. హ్మ్. అందుకు వాళ్ళు ఆ పేరు పెట్టారనమాట. ఇప్పుడు హ్మ్. మనం పొందాల్సిందేంది? జ్ఞానమే గదా! అవును. హ్మ్. ఇప్పుడు మనం పొందాల్సిందేంది? హ్మ్. జ్ఞానమే. జ్ఞానం.
అందుకు ఆ పేరు, అందుకు భారతదేశం. అన్ని దేశాలు కూడా ప్రపంచం వరల్డ్ అంతా కూడా ఒక ఇండ్లు అయితే మన భారతదేశం పూజా మందిరం. అర్థమైందమ్మా? ప్రపంచమంతా ఒక ఇండ్లు, అదే ఒక హౌస్ అయితే మన భారతదేశము పూజా మందిరం. అంటే అంత ప్రత్యేకమైంది, అంత గౌరవించదగింది, అంత ఎక్కువ. మన భారతదేశానికి మించిన దేశం లేదు. అందుకే మహనీయులు చాలా మంది అన్నారు, భారతదేశంలో కుక్కగా పుట్టినా కూడా గౌరవమే అన్నారు. మనిషి కాదు, కుక్కగా పుట్టినా కూడా భారతదేశంలో గౌరవం అన్నారు. వేరే దేశానికి ఇంత లేదు, ఉందా మరి? అందుకే మన భారతదేశం అంటే అంత గొప్పది అన్నమాట. అలాగా మనం సాధు అనేవాడు అలా ఉండాలి. ఇంకా ఈ కాషాయము, ఆ విభూది, బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అని ఒక ప్రశ్న. చాలా మంది బొట్టు పెడుతున్నారు, కానీ కొందరు పెడుతున్నారు, కొందరు దాన్ని ఏదో అది పెడితే ఏదో నామోసిగా కూడా ఫీల్ అవుతున్నారు కదా. మన బాడీలో 72,000 నాడి మండలం నాళ్ళు ఉంటాయి, కానీ అవి ఎక్కడా కలవు. ముఖ్యమైనటివి ఇడా, పింగళ, సుషుమ్న. ఆ మూడు ఎక్కడ కలుస్తాయంటే భూమధ్యంలో కలుస్తాయి. ఇక్కడ మనం బొట్టు పెట్టడం వల్ల, ఈ ప్రెస్ చేస్తాం కదా, బొట్టు పెట్టినప్పుడు ఇక్కడ ఆ శక్తి అనేది, ఆ సుషుమ్న అనేది యాక్టివేట్లో ఉంటుంది అనమాట. మన బాడీలో ఏదైనా కానీ శక్తి బయటికి వెళుతుంది, ఎనర్జీ అంటే ఇక్కడ నుండి త్వరగా వెళ్తుంది. ఉశ్వాస నిశ్వాసాల నుండి వెళ్తుంది, ఇక్కడ నుండి వెళుతుంది. ఇంకొకటి, ఎదుటి మనిషి మనల్ని చూసినప్పుడు వాళ్ళ చూపు ఎక్కడ పడుతుంది? ఫేస్, మగం మీద పడుతుంది. కొందరు కన్నులు ఎలా, దృష్టి కన్నులు అంటారు చూడు, ఆ దృష్టి కూడా మనకి తగలకుండా ఇది కాపాడుతుంది, కాపాడుతుంది. తర్వాత థర్డ్ ఐ అంటారు కదా, జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రము త్వరగా యాక్టివేట్ కావాలి, ఓపెన్ కావాలి అన్నా ఇక్కడ బొట్టు పెట్టుకోవాల్సింది కరెక్ట్ విషయం అనమాట. మనం బొట్టు పెట్టుకున్నప్పుడు ఇక్కడ ప్రెస్ చేస్తాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి నాడులు ఉత్తేజపడతాయి. అప్పుడు మంచి ఎనర్జీ ఉంటుంది, మనకు అన్నీ కూడా దాని నుండి ఉపయోగపడతాయి. ఎదుటి మనిషిని ఆకర్షణ భావము కలుగుతుంది. ఇప్పుడు బొట్టు పెట్టిండే వాళ్ళని చూడండి, తెలియకుండా కూడా వేరే వాళ్ళు ఏదో గౌరవంగా వాళ్ళను చూస్తారనమాట. అన్ని అందుకు ఉపయోగపడుతుంది. తర్వాత మన హిందువులని గుర్తించుకునేదానికి కూడా ఉపయోగపడుతుంది. ఇన్ని రకాలు బొట్టు ఉంది, మరి మనం బొట్టు పెట్టుకోం. అప్పుడు అందులో చూడండి, ఇప్పుడు ముస్లిం సోదరులు ఉన్నారు, చిన్నప్పటి నుండి టోపీ అలవాటు చేస్తారు వాళ్ళకు నెత్తిన కదా. ఇంకా క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మెల్లో సెలవు పెడతారు. మరి మన హిందువులు ఎందుకు బొట్టు పెట్టుకోరు? ఇప్పుడు వాళ్ళది, మంది సనాతన ధర్మం, మంది మతం కాదు, మంది సనాతన ధర్మం. సనాతనం అంటే ఏమి? శాశ్వతమైంది, ఇప్పుడు ఉండి రేపు లేకుండా పోయేది కాదు, ఎప్పటికీ ఉండేది. సృష్టికి పూర్వము, సృష్టిలోన, సృష్టి తర్వాత కూడా సనాతన ధర్మం ఉంటుంది. మన అలాంటి ధర్మం మనకు ఉన్నప్పుడు మన బొట్టును పెట్టుకొని మనం ఎందుకు ప్రజల్లోకి వెళ్ళలేకున్నాము? ప్రతి ఒక్క హిందువు తప్పనిసరిగా బొట్టు ధరించాలి. ఆ బొట్టు నుంచి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి, ఇంకా ప్రతిరోజు కుంకుమ కానీ, చందనం కానీ, విభూది కానీ, తిలకం కానీ ఏదైనా మనము పొద్దున్నే స్నానం చేసిన తర్వాత బయటికి వెళ్ళాలి అన్నప్పుడు అలా ధరించి వెళితే మనం వెళ్ళే పనులు కూడా అన్నీ కూడా విజయవంతంగా నెరవేరుతాయి. మనకి ఎలాంటి ఆ దృష్టి దోషం అనేది తగలదు. ప్రతి ఒక్కరు కూడా మనల్ని గౌరవించే విధానం కూడా మార్పు వస్తుంది, గౌరవిస్తారు కూడా. ఆ లక్షణం అలా కనపడుతుంది. లక్ష్మీకి చిహ్నం బొట్టు. అన్ని రకాలు మనకు ఉపయోగపడతాయి కాబట్టి అందరూ కూడా బొట్టును ధరించండి. ఏ ఫీల్ కావద్దండి, బొట్టు పెట్టుకుంటే మీకు అన్ని ఉపయోగాలే ఉంటాయి, కానీ అపయోగం అయితే కుదరదు. ఆరోగ్యంతో పాటు అన్నీ బాగుపడతాయి. ఇంకో ప్రశ్న గురువుగారు, ధ్యానం చేస్తాం కదా, ఇది కూడా అప్పట్లో మన వాళ్ళందరూ చేసేవాళ్ళు, ఇప్పుడు చేయట్లేదు. కానీ ధ్యానం అంటే కళ్ళు మూసుకొని ఇట్లా కూర్చుంటే అది ధ్యానం అయిపోద్దా? అసలు ధ్యానం ఎట్లా చేయాలి? ఇప్పుడు చాలామంది ఈ ప్రశ్నలే అడుగుతున్నారు. మేము 8 గంటలు కూర్చుంటాం, 10 గంటలు కూర్చుంటాము అని. అప్పుడు మీరు ఎలా కూర్చుంటున్నారు అంటే, కన్నులు మూసుకొని కూర్చొనేస్తే ధ్యానం అయిపోతుందా? కాదు. మీరేం చేస్తున్నారు? శరీరము బయట తిరిగేదాన్ని కూర్చోబెడుతున్నారు అంతే. లోపల తిరిగేటివి తిరుగుతూనే ఉంటాయి, ఆలోచనలు వస్తూనే ఉంటాయి ధ్యానం చేస్తూ ఉంటే.
అస్సలు ఒక క్షణం కూడా కంట్రోల్ మరి చేసుకోవాలి. అప్పుడు మీరు ఎన్ని గంటలు కూర్చుంటే ఏం ప్రయోజనం? ఆ ధ్యానం ఎలా అవుతుంది? అది మన చేతుల్లో ఉండదు కదా, ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కానీ. అది కంట్రోల్ చేసుకుంటేనే ధ్యానం అవుతుంది. దానికే ధ్యానం అంటారు. శరీరం కూర్చోబెడితే నువ్వు తిరిగినా ఒకటే, కూర్చున్నా ఒకటే. లోపల తిరిగేటివి ఆగాలి. ఆలోచనలు, ఇప్పుడు మనస్సు. దీనికి ఏమంటారంటే తలల బోడవున కానీ తలపలు బోడవున అంటారు. తల ఏమైనా ఉన్నా గుండు కొట్టించుకొస్తాం. లోపల ఉండే తలపులు ఆలోచనలు పోతున్నాయా? పోలేదు. నువ్వు కూర్చుంటావో పండుకుంటావో తిరుగుతావో ముఖ్యం కాదు, ఆలోచనలు తగ్గాలి. అది ఉంటేనే ధ్యానం అవుతుంది. అది లేనిది నువ్వు ఎన్ని గంటలు కూర్చున్నా కూడా. ఇంకోటి, మనం మాట్లాడుతూ ఉంటే ఆలోచనలు అంతగా రావు. ఒక్కసారి కళ్ళు మూసుకొని కూర్చోమడే, చిన్న బుట్టుంటే ఉండేటివి, ఎవరైనా నిన్ను తిట్టిండేటివి, వాళ్ళని నువ్వు తిట్టిండేటివి, చేసిండే అప్పులు, ఇంకోటి అన్ని మంచిగా వస్తాయి. వస్తాయి లేదా? అవును, అన్ని గుర్తొస్తూ ఉంటాయి. మరి ధ్యానం ఎలా జరుగుతుంది? ధ్యానం ఎలా జరుగుతుంది? అక్కడ ధ్యానం ఎలా అవుతుంది? కూర్చోబెట్టావు, శరీరం తిరిగేదాన్ని కూర్చోబెట్టావు అంతే. మరి ఎలా అవి ఆలోచనలు అవన్నీ ఆలోచనలు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ధ్యానం నీకు వస్తుంది. అది అసలు ఎవరికి సాధ్యం కావట్లేదు, చాలా కష్టం అవి చేయాలంటే. అప్పుడు అందుకే అమ్మా మనోళ్ళు పూర్వం అన్ని ఆలోచించారు. దానికే అన్నిటికీ మూలం ప్రాణాయామం టెక్నిక్ పెట్టారు. ఇప్పుడు మనసుకు శ్వాసకు సంబంధం ఉంది. శ్వాస కంటికి కనపడదు, మనసు కంటికి కనపడదు. కానీ శ్వాస స్పర్శ తగులుతుంది. శ్వాస తగులుతుంది కదా, స్పర్శ. దాన్ని పట్టుకుంటే ఆలోచనలు తగ్గుతాయి. మనసు తగ్గితే ఆలోచనలు తగ్గుతాయి. అందుకే శ్వాస వేగాన్ని, శ్వాస పొగురును తగ్గిస్తే ఆలోచనలు తగ్గుతాయి అని వాళ్ళు ప్రాణాయామం నుండి. ఇప్పుడు ప్రాణాయామం చేసి మనం ధ్యానంలో కూర్చున్నాం అనుకో, ఆలోచనలు తగ్గుతాయి, ఆ స్థితి వస్తుంది. అలాగే నువ్వు కంటిన్యూగా చేస్తూ ఉంటే లాస్ట్కు ఆలోచన లేని స్థితికి అప్పుడు ధ్యానం కుదురుతుంది. అంటే రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి, చేయాలి కదా. ఆలోచనలు పోతాయి కంపల్సరీ చేస్తే. ప్రాణాయామం నేర్చుకుని, ఇప్పుడు ప్రాణాయామం లేకపోతే సుషుమ్న యాక్టివేట్ కాదు. మెయిన్ ఆహార నియమాలు పాటించాలి. ఆహార నియమాల నుండి ప్రాణాయామం చేస్తే ప్రాణాయామం నుండి సుషుమ్న యాక్టివేట్ అవుతుంది. సుషుమ్న యాక్టివేట్ అయిన తర్వాత ఆసన సిద్ధి కలగాలి. ఆసన సిద్ధి కలిగితే ధ్యానం కుదురుతుంది. ధ్యానం కుదిరితే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే మోక్షం వస్తుంది. దీనివల్ల ఏదో ఒకటి రాకపోయినా అన్ని నిలిచిపోతాయి. స్టెప్ బై స్టెప్ ఉన్నాయి ఇవి. పతంజలి మార్చు కూడా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి లాస్ట్కి చెప్పాడు. ఇవన్నీ పాటిస్తూనే సమాధి స్థితికి వెళ్తావు. మరి మనము ఇవన్నీ ఏది లేకుండా ఊరికే నేను కళ్ళు మూసుకొని కూర్చేసుకుండా ఓ అమ్మ 14 గంటలు కట్టినా 24 గంటలు కూర్చుండంటే ఊరికే శరీరం కూర్చుంది అంతే. లోపలికి కూర్చోవాలి. నువ్వు కూర్చుంటావో కూర్చోవో ఇది కాదు ప్రశ్న, లోపలి ఆగాలి. లోపల ఆలోచనలు ఉన్నాయి కదా, వాటిని మనం కంట్రోల్ చేయగలగాలి. కుక్క వంటి మనసు కూర్చుండనివ్వదు, తిక్కబట్టినట్లు తిప్పుచుండు, కుక్కను చంపితే సక్కని మనసురా అన్నాడు. మనసే అన్నిటికీ మూలం. మనసు అన్నిటికీ మూలం మనసే. నువ్వు జ్ఞానం భగవంతుడు కావాలన్నా మనసే, అదో పతనానికి మురిక్కాలలోకి వెళ్ళాలన్నా మనసే. మనసుకు మించింది ఏదీ లేదు. మనసు నిలబెడితే అతను ఇంకా యోగి. మెయిన్ మనసు. ఆ మనసు ఎలా నిలబడుతుంది? మనం తినే ఆహారాలు బట్టి, మనం ఏ ఆహారం తింటామో దాని భావనలు మనకు వస్తాయి. ఇప్పుడు మాంసాహారం ఎక్కువ తీసుకుంటే అది ఏమన్నారు? రజోగుణం అన్నారు. దానికి సంబంధించి సత్వగుణము, రజోగుణము, తమోగుణం 3 గుణాలు. ఈ 3 గుణాలు వదలాలి మనిషి. ఇప్పుడు మీకు ఇంకా ఉదాహరణకు చెప్పాలంటే, ఇప్పుడు రావణ బ్రహ్మ, విభీషణుడు 6 నెలలు తిండ్రి 6 నిద్ర అతని పేరు మర్చిపోయాను. వాళ్ళు ముగ్గురు కుంభకర్ణుడు, రావణ బ్రహ్మ, విభీషణుడు ముగ్గురు కూడా రాక్షస వంశమే కదా. మరి ముగ్గురు రాక్షసులైనా కూడా విభీషణుడు శ్రీరామునికి ఆప్తమిత్రుడు అయ్యాడు లేదా? మరి వాళ్ళిద్దరు ఎందుకు కాలా? రజోగుణానికి చిహ్నము రావణ బ్రహ్మ. అహం, నేను చక్రవర్తిని, నాకు అన్నీ తెలుసు, నన్ను మించినోడు ఎవడు లేడు అనే భావన
ఆ ఆహారంలో వస్తుంది ఉమ్, మాంసాహారం తింటే. ఉమ్, ఇంకా సద్ది బద్ది ఎలా పడితే ఏమైనా కడుపు నిండాలి అని తింటే అతను లాగుంటాడు. ఉమ్, 6 నెలలు నిద్ర 6 నెలలు తిండి కుంభకర్ణుడు. ఉమ్, ఏం ప్రయోజనం లేదు. ఈ సత్వగుణము సాత్విక ఆహారము మంచి భక్తి భావన ఉండే అతను విభీషణుడు అయ్యాడు. ఉమ్, అతనికి శత్రువులైనా కూడా అతన్ని ఆదరించాడు శ్రీరామచంద్రమూర్తి. ఉమ్, అలా గుణాలు ఉంటాయి. మనం తినే ఆహారం బట్టి కూడా మనలో మార్పులు వస్తాయి, ఉమ్, అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆయుష్ కూడా కోల్పోతాం. ఉమ్, రైట్. అలా ఉంటుంది. ఓకే. అందుకే ప్రాణాయామము ఫస్ట్ ఆహార నియమాలు పాటిస్తూ ప్రాణాయామం డైలీ ప్రాణాయామం సాధన చేసిన వాళ్ళకు ఉమ్, ఆయుష్ పెరుగుతుంది, ఉమ్, అనారోగ్య సమస్యలు ఉండవు, అన్నీ కూడా వస్తాయి. ఉమ్, శరీరానికి ఎప్పుడూ రేచక పూరక కుంభకం అంటే తీసుకునే శ్వాసను పూరకం అంటారు, ఆపు చేసేది కుంభకం అంటారు, వదిలేది రేచకం అంటారు. ఇది నిత్యము ప్రాక్టీస్ చేసే వాళ్ళకు శరీరం నుంచి ముసలితనం వస్తుంది, కానీ త్వరగా రాదు. ఓకే. అదే. వాళ్ళకు సంవత్సరాలు పైబడినా కూడా ముసలితనం అనేది కనిపించకుండా ఉంటుంది అనమాట ఆ సాధన వల్ల. ముసలితనం వస్తుంది, రాకుండా సృష్టి ధర్మం అది. ఉమ్, వస్తుంది. ఎప్పుడు చిన్న పిల్లోనిలాగా ఉంటాడా ఉండడా ఉంది. ఉమ్, అలా పాటించే వాళ్ళకు యవనంగా కనిపిస్తాడనమాట కొన్ని నాళ్ళ వరకు కూడా. అదే అదే. త్వరగా ముసలివాడు కాకుండా. ఓకే. ఉమ్. గురుగారు, యోగ సాధన చేయాలంటే గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలి? ఇప్పుడు అందరికీ కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఎలా గుర్తించాలంటే నిమిషానికి 60 నుంచి 72 లేదా 100 వరకు హార్ట్ పనిచేస్తే అప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఆరోగ్యంగా ఉంటారనమాట. 100 దాటిందనుకో అక్కడ ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సంప్రదించాలి. అలా కాకుండా 40 లోపల కొట్టుకుందనుకో వాళ్ళకు కూడా కరెక్ట్గా కాదు, వాళ్ళకు కూడా అనారోగ్యం నుంచి ఏదో ప్రాబ్లం ఉంటుంది గుండె నుంచి. అవన్నీ కూడా గుర్తించుకొని వాళ్ళు మనము మినిమంగా 60 నుంచి 100 లోపల ఉంటే సహజంగా ఆరోగ్యంగా బాగా గుండె ఇబ్బంది లేకుండా హార్ట్ అటాక్ ఇలాంటివి రాకుండా ఉంటారు. ఇంకొక విషయము, చాలామంది హఠయోగం అంటే ఏదో శ్వాసను బిగిచ్చేసేస్తే హఠయోగం అని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. చాలామందికి ఇప్పుడు హఠయోగం గురించి తెలియాలి. హఠయోగం అంటే ఇంకా కొంతమంది హఠం బట్టి అంటే మొండిగా చేయాలి, పట్టుబట్టి చేయాలి, అదే హఠయోగమా అని అంటున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. హఠయోగం అంటే హట్ అంటే పైన, యోగం అంటే కలియక. అర్థమైందమ్మా? ఇప్పుడు హట్ అంటే పైన అంటే ఇక్కడ పరమాత్మ ఉన్నాడు, జీవాత్మ కింద ఉన్నాడు అజ్ఞాన స్థితిలో. దీన్ని తీసుకెళ్ళి జీవాత్మని తీసుకెళ్ళి పరమాత్మలో కలపాలి. హట్ యోగం. హట్ అంటే పైన, యోగం అంటే కలియిక. వాళ్ళిద్దరినీ కలపాలి. ఇక్కడ జీవాత్మ వేరు కాదు, పరమాత్మ వేరు కాదు. జీవాత్మని తీసుకెళ్ళి పైన కలపాలి. ఇది హఠయోగం అన్నారు. దాన్ని తెలియక హఠం బట్టి ఏదో మొండిగా సాధించాలి, ఊపిరి బిగబట్టేస్తే హఠమా, హఠయోగమే కదా అంటున్నారు. అది కరెక్ట్ కాదు. హఠయోగం అంటే నిర్వచనం ఇది. కింద ఉన్నటువంటి జీవుణ్ణి పైకి తీసుకెళ్ళాలి, అది కలియిక చేయాలి, కలపాలి. దీన్ని హఠయోగం అన్నారు. ఇది విషయం. ఓకే, రైట్. మరి గుండె పనితనం బాగా ఉండాలి అని అంటే దానికి కూడా ఈ ప్రాణాయామం. ఇప్పుడు ప్రతి ఒక్కదానికి ప్రాణాయామం అమ్మా. ప్రాణాయామం సాధన చేసి మీరు సాత్వికంగా అంటే పీకల వరకు తిని ఎక్కువ నిద్రపోయినా కూడా డేంజరే. అలా కాదు, ఎంత కావాలి. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు ఈ శరీరాన్ని ఉపయోగించుకొని. వాళ్ళు చేసే పనికి ఎంత ఎనర్జీ కావాలి దాన్ని ఆలోచించి ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు అందరూ ఒకేలా ఆహారం తీసుకోవాలన్నా కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎక్కువ కష్టపడే వాళ్ళు, వాళ్ళకు ఎనర్జీ కావాలి, ఎంత కావాలో అంత తీసుకోవాలి. దానికి మించి తీసుకున్నా కూడా ఇబ్బంది. ఓకే. ఇప్పుడు ధ్యానము, ఇప్పుడు యోగులుగా ఉండాలి, వాళ్ళు ధ్యానం చేసుకోవాలి. ఏది అవసరం లేదన్నప్పుడు వాళ్ళకు ఎక్కువ ఆహారం ఎందుకు? వాళ్ళకి ఆహారం ఎక్కువ అవసరం లేదు. ప్రాణాయామ సాధనతోనే గాలితోనే వాళ్ళకు కొంత ఎనర్జీ వస్తుంది. కొద్దిగా తీసుకునే వాళ్ళు ఏదో ఒక గ్లాస్ పాలు, ఒక పండు తీసుకున్నా కూడా వాళ్ళు ఎనర్జీగా ఉండగలుగుతారు. ఎందుకంటే కష్టం లేదు కదా వాళ్ళకు, బరువు చేసే పని లేదు, హాయిగా ఊరికే ఉండేదే కదా. అలాంటి వాళ్ళకి అలా ఉంటుంది. ఇంకా ఇప్పుడు మిలిటరీలో ఉంటారు, మనందరినీ బార్డర్లో ఉంటారు మిలిటరీ, వాళ్ళందరూ కూడా బాగా తినాలి. ఎందుకంటే శక్తి ఉండాలి, అవతల మనిషి కొట్టే లోపల వీరు కొట్టాలి, అలాంటి వాళ్ళు తినాలి. ఇప్పుడు క్షత్రియులు, రాజులు రాజ్యాన్ని వేలాలి, ప్రజలను కాపాడాలి, వాళ్ళు కూడా బాగా తినాలి, కోపం ఉద్రేకం ఉండాలి వాళ్ళకు. వ్యవసాయం చేసేవాళ్ళు తినాలి, ఇప్పుడు బిల్డింగ్ పనులు చేసేవాళ్ళు వాళ్ళు కూడా బాగా తిని
బాగా చేయలేదు. బాగా తినంటే మితంగా కాదు, అదే వాళ్ళు ఎక్కువ కష్టపడతారు కాబట్టి ఆ వాళ్ళకి ఎంత కష్టానికి ఎనర్జీ తగ్గట్టుగా తినాలి. తినాలి. శరీరం బట్టి తినాలి. అదే ఇప్పుడు వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళకు ఆయాసం, ఇప్పుడు నీరసం వచ్చింది అనుకో, ఇప్పుడు ఆరోగ్యానికి మనకు శరీరానికి నీరసం వచ్చింది, ఇంకొంత తిను, కరెక్ట్గా ఉందా తగ్గించు. ఇంకొకటి 3 రోజులు ఏమి ఆహారం తీసుకోకుండా పోతే సర్వ రోగాలు పోతాయి అంటుంది శాస్త్రం. కానీ 3 రోజులు చేయగలమా? ఉండగలిగితే నిమ్మరసం దాగి ఉంటారు అలాంటి వాళ్ళు. నిమ్మరసం పొద్దున్నే నిమ్మకాయ పిండుకొని ఒక చెమ్ము నీళ్లు, అంటే 1 లీటరు నీళ్ళలేక ఒక నిమ్మకాయ పిండుకొని పొద్దున్నే తాగారనుకో, ఇంకా ఆ రోజంతా ఆకలి కాదు. మొత్తం మంచినీళ్ళు కూడా తీసుకోవద్దా? ఇంకా అది తాగితే చాలు మీకు. ఇప్పుడు తింటేనే, ఇప్పుడు ఏదన్నా తింటేనే దప్పి అవుతుంది, తినకపోతే దాహం ఎలా అవుతుంది? అలా అంటారు. ఓకే, ఏం తినరు కాబట్టి దాహం కాదు. సో ఉదయాన్నే వాటర్ అప్పుడు తీసేసుకుంటే ఏమైపోతుందంటే లోపల ఉన్నటువంటి కల్మసం ఏదేదో ఉంటుందో అదంతా కూడా శుద్ధి జరుగుతుంది లోపల. మిషన్లు మళ్ళీ బాగా పనిచేస్తాయి. అరిగిపోయి ఇప్పుడు మనం డైలీ మిక్స్ చేస్తే అరిగిపోతాయి లేదా మిషన్లు రాపిడి చేసి గ్యాప్ ఇస్తే. ఇది కూడా అంతే, ఎప్పుడు 24 గంటలు జీవితం అంతా వేస్తూ ఉంటే అదేం చేస్తుంది లోపల చెప్తుందా? లోపల ఏం చేయాలి, అది కొన్నాళ్ళకి ఇబ్బంది అయిపోయి అన్నీ ఇదైపోతాయి, అన్నీ లోపల అరిగిపోతాయి. అందుకే మన వాళ్ళు ఇవన్నీ గమనించి ఏకాదశికి 1 రోజన్నా ఉపవాసం ఉండండి అన్నారు. అల్లన్న ఉంటే 1 రోజు ఉన్నా సంవత్సరం అంతా ఉపయోగపడతారు అని. 3 రోజులు కంటిన్యూగా ఉపవాసం ఉంటే ఎలాంటి రోగాలు లోపల ఉన్నా కూడా డాక్టర్ అవసరం లేదు. నిత్య నూతన యవ్వనం అంటారు, అలా వాళ్ళ బాడీ మళ్ళీ రికవర్ అయిపోతుంది. ఎన్ని డేస్కి ఒకసారి ఉండాలి, అంటే ఎన్ని నెలలకు ఒకసారి ఎట్లా? మీరు అలా కాదు, వారానికి 1 రోజు ఉపవాసం ఉంటే చాలు. వారానికి 1 రోజు మొత్తం ఏం తినకుండా నిమ్మకాయ నీళ్ళు తీసుకోవాలి, నిమ్మకాయ రసం తాగి పొద్దున్నే అలా ఉండండి. మీరు అప్పుడు మీ బాడీ మీకే అర్థమైపోతుంది ఎలా ఉంటుంది అనేది. వారానికి 1 రోజు ఉంటే చాలు, అలా కంటిన్యూగా. ఇంకా పూర్వం మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా, నెలకు ఒక్కసారి బేదికి వేసుకునేవాళ్ళు, బేదికి ఇచ్చేవాళ్ళు అంట. అంటే బేది లూజ్ మోషన్, అప్పుడు లోపల ఉండేదంతా క్లీన్ అయిపోతుందని. ఇప్పుడు అవన్నీ ఎక్కడ చేస్తున్నారు? అలా చేసేవాళ్ళు, అప్పుడు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. స్నానం చేయాలంటే ఫస్ట్ ఏం చేసేవాళ్ళు, చెవుల్లోకి కొబ్బరి నూనె లేదా ఆముదం వేసుకొని స్నానం చేసేవాళ్ళు అంట, తలకంతా మర్దన చేసుకొని. నెలకు ఒక్కసారైనా నువ్వుల నూనె మర్దన చేసుకునేవాళ్ళు శరీరానికి, నువ్వుల నూనె మర్దన చేసుకునేవాళ్ళు శరీరానికి అప్పుడు వాళ్ళు. అందుకే శరీరం గట్టిగా కాంతిగా ఉండేది వాళ్ళకి. ఎంత కష్టపడినా ఇబ్బంది లేకుండా ఉండేది, నొప్పులు లేకుండా. నువ్వుల నూనెలో అంత ఇది ఉందన్నమాట, రోగ నిరోధక శక్తి. ఎలాంటి నొప్పులు ఉన్నా పోతాయి ఆ మర్దన చేసుకొని మనం స్నానం చేస్తే వేడి నీళ్ళతో. అలా చేసేవాళ్ళు పూర్వం. అందుకే వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు ఎలా బతకగలిగారు, బాగా యాక్టివ్గా పనులు చేసేవాళ్ళు. 90 ఏళ్ళు అయినా కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. మరి ఇప్పుడు ఏది, ఇప్పుడు ఇవన్నీ కూడా మొరట అయిపోయాయి. ఇప్పుడు నూనె పెట్టాలన్నా ఇబ్బంది. అందుకే త్వరగా పట్టదలకాయ వచ్చేస్తుంది ఇప్పుడు నూనె పెట్టక జనాలకు. నూనె పెడితే ఏమవుతుందంటే ఎంటుకలు గాలికి అల్లాడవు. గాలికి ఎప్పుడైతే అల్లాడతాయో అప్పుడు ఈ కుదులు లూజ్ అయ్యి ఎంటుకలు ఊడిపోతాయి. అది తెలియలా. ఇప్పుడు ఫ్యాషన్గా షాంపూలు వేస్తే నిగనిగలాడతాయి, అది ఒక స్టైల్గా అనుకొని ఉన్నారు అంతే. నూనె పెడితే అసహ్యం కదా, ముద్ద అవుతుంది. ఆ నూనె పెట్టడం వల్ల మన జుట్టు ఎప్పటికీ కూడా ఊడిపోదు. అలా ఉన్నది అప్పుడు. అప్పుడు చిన్నప్పుడు అంటే పళ్ళుల్లో ఇవన్నీ చేసేవాళ్ళు బాగా. ఇప్పుడు ఫ్యాషన్, ఇప్పుడు షాంపూలు ఏంది స్నానం చేయరు, సీకాకాయ కూడా వేయరు, షాంపూనే కావాలి. సీకాయ అన్న ఇస్తారు అంత మేలు, అదే వేయరు. ఇలా ఉంటుంది. ఇంకా సాధువు, అప్పుడే అడిగారు ఒక ప్రశ్న, సాధువు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, రుద్రాక్షలు ఎందుకు వేయాలి, గడ్డం ఎందుకు పెట్టుకోవాలి, ఇవన్నీ అన్నారు. బాగుంది. ఇప్పుడు చాలామంది ఒక యోగి, ఒక సాధువు ఇలా ఉంటేనే కరెక్ట్ వాళ్ళకు, వాళ్ళ అభిప్రాయం. సాధువు అన్ని తర్వాత ఎర్రబట్టలు వేసుకోవాలి, రుద్రాక్షలు వేసుకోవాలి, గడ్డం ఉండాలి, జుట్టు ఉండాలి, ఇకారంగా ఉండాలి, కరెక్టే. మరి వాళ్ళు అనుకున్నట్లు వీళ్ళు ఉండాలంటే వీళ్ళకు బతకాలి, ఎలా ఉండాలని వీళ్ళ లైఫ్ స్టైల్ వీళ్ళకు వద్దా? సాధువు అయినంత మాత్రాన అన్నీ వదిలేసి ఉండాలని ఎక్కడనుందా? ఇప్పుడు మీరు అనుకున్నట్లు వీళ్ళు మారాలంటే పోనీ వీళ్ళు అనుకున్నట్లు మీరు మారతారా? అంటే మీరే అన్నారుగా సాధువు అంటే కోరిక లేకుండా, కోరికలు లేకుండా శరీరాన్ని ఎలా పడితే అలా చేసుకోమని, రోగాలు వస్తే వాళ్ళు మళ్ళీ ఆసుపత్రికి తీసుకెళ్తారా సాధువులను? ఏమ్మా, ఇప్పుడు శరీరాన్ని కూడా మనము భగవంతుణ్ణి మనం చేరాలంటే ఉపాధి శరీరం.
ఆత్మే పరమాత్మ కదా. మరి ఈ ఆత్మ ఎక్కడుంది? శరీరంలో ఉందంటున్నారు. మరి శరీరం కరెక్ట్గా మనం శరీరాన్ని చూసుకోకపోతే భగవంతుని ఎలా చేరతాం? రోగాలు వచ్చిపోతే ఎడబడిపోతాం కదా. మరి దీన్ని కాపాడుకోవాలా. దేహమే దేవాలయం, జీవ పరమాత్మ అన్నాడు కదా సనాతన. మరి ఈ దేహాన్ని మనం చూసుకోలేకపోతే నువ్వు భగవంతుని చెందే వరకు ఎలా ఉంటావు? రోగాలతో పడి ఆసుపత్రుల్లో ఉంటావు. ఒకడు కూడా నీ దగ్గర కూర్చుంటాడు అసహ్యంగా. ఇప్పుడు ఒక వారం మనం స్నానం చేయకపోతే పక్కలో కూర్చుంటే వాడు కూర్చొని లేచిపోతాడు. ఒక వారం ఒక రోజు అవునా లేదా? మరి ఎప్పుడు చూసినా ఈ ప్రజలు సాధు అంటే ఇలాగే ఉండాలి, ఎందుకు బాగుమూలుగా ఉండాలి, ఆ పుట్టకోసి పెట్టుకొని ఉండాలి కదా, చెట్టు కింద కూర్చోవాలి కదా అంటే అలాగే ఉందా? వాళ్ళకు స్వేచ్ఛ వద్దా? వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళకి తెలీదా? ఇది కాదు అడగాల్సింది. వాళ్ళ నుంచి సమాజానికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, దాన్ని బట్టి ఆలోచించాలి ఎవరైనా. కరెక్ట్. ఇప్పుడు సాధువు ఏమో మీరు చెప్పినట్లే ఉంటాడు. మరి సాధువు చెప్పినట్లు మీరు ఉంటారా? మరి ఎందుకు ఉండరు? ఆయన మీరు చెప్పినట్లయితే ఉండాలి, మీరేమో హాయిగా అన్నీ చేసుకొని ఉండాలి. ఇది ఎలా ఉంటుంది? ఇది కరెక్టేనా? మరి కాలమాన పరిస్థితులు బట్టి అన్నీ కూడా మార్పులు ఉన్నాయి. రైట్. ఇప్పుడు అప్పుడు సమాజంలో పుట్టకోస పెట్టుకొని తిరిగారు, ఇప్పుడు అలా పెట్టుకొని తిరుగు పిచ్చోడు అని చెప్పి ఎతకపోయి దీంట్లో పెడతారు, పిచ్చాసుపత్రిలో పెడతారు లేదా? ఇప్పుడు సమాజం అలా ఉంది. మరి దాన్ని బట్టి మారాలి, ప్రతి ఒక్కరూ మారాలి. కానీ మనం ఏ వేషం వేస్తాము అనేది కాదు ముఖ్యం, ఏం ప్రజలకు ఇస్తున్నాము, మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా, అదే కదా కావాల్సింది. మరి అలా ఉంటుంది. కాకపోతే వాస్తవంగా అయితే వేషధారణ చేసి మోసాలు చేసే వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు, లేదని కాదు, అలాగా ఉన్నారు, ఇలా ఉన్నారు. అదే ఇప్పుడు చాలామంది మహనీయులు కూడా మంచి మంచి బట్టలు వేసుకొని వాళ్ళు ఇది చేసిన వాళ్ళు లేరా? మన దీంట్లో ఉన్నారు, బట్టలు లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనము జనాలలో ఉండేటప్పుడు జనాలకు ఎలా ఉండాలో అలా ఉండాలి. తానొవ్వక ఇతరులను నొప్పించుక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నాడు. మనం ఇప్పుడు ప్రపంచంలో ఉన్నాం, అదే మనం అరణ్యం హిమాలయాసు అక్కడ అడవుల్లో ఉంటే వాళ్ళకి బట్టలతో పనిలే, ఎందుకంటే ఎవరు రారు చూడరు, వాళ్ళ కర్మ ఏదో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం జనారణ్యంలో ఉన్నాం, ఇది అరణ్యం అంటే జనారణ్యం. ఈ జనారణ్యంలో కూడా జనాలకి ఎలా నచ్చితే అలాగే ఉండాలి, అలా ఉండకపోతే గురువు సరిలేదంటాడు. అవునా కదా? ఇప్పుడు జనరేషన్ బట్టి నేను కూడా గతంలో ఈ గడ్డం అంతా ఇంతవరకు పెంచుకొని ఎర్రబట్టలు వేసుకొని ఉండేవాడిని. అప్పుడు జనాలు భయపడేవారు, ఏదో మంత్రికుడు ఉన్నట్టున్నాడు, అది కాక హిమాలయాల్లో వెళ్ళి వచ్చాడు కదా నాగా సాధువులు అఘోరీల దగ్గర ఏదో మంత్రశక్తులు నేర్చుకొని వచ్చాడు అని జనాలు వచ్చాక భయపడేవారు. వాళ్ళే చెప్పారు, గురువుగారు ఇలా ఉంటే కాదు, మిమ్మల్ని చూసి అంతా భయపడుతున్నారు, ఏదో మాంత్రిక శక్తులు ఉన్నాయని, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని అనుకోలేదు, మీరు ఫస్ట్ ట్రెండ్ మార్చండి. ఇప్పుడు జనాలు ఎలా ఉందో ఇప్పుడు అందరూ ఎలా చెప్తున్నారు. ఇప్పుడు పత్రిజీ మాస్టర్ ఆయన ఎంత ఇది చేశాడు, మరి అతను ఏమన్నా అలా బట్టలు ఏమన్నా వేసుకున్నా మామూలుగా ఉన్నాడు కదా. అలా చాలామంది ఇప్పుడు మన హైదరాబాద్లో ఎంతోమంది విద్య చెప్తున్నారు, వాళ్ళందరూ కూడా మామూలుగా జనాలలో ఎలా ఉండాలో అలా ఉండారు. మరి మీరు ఎప్పుడో ఓల్డ్ పాత చింతకాయ పచ్చడిలాగా ఉంటే ఎవరు ఆకర్షణ ఉండదు, ఇలా మారాలి అని జనాల కోసమే మారాల్సి వస్తుంది. మరి ఇంక మనం ఏం చేస్తాము, అలా ఉంటే అలా అంటారు, ఇలా వస్తే ఇలా అంటారు, మరి ఎలా చేయాలి? ఇక్కడ మనం ఎలా బట్టలు అనేది కాదమ్మా, మనం ఏం జనాలకు మెసేజ్ ఇస్తున్నాం అది మనం ముఖ్యం, అది ఉంటుంది. అలాగా ఉండాలి, ఇలాగా ఉండాలి, తప్పదు, సందర్భం బట్టి అలా ఉండాలి. జనారణ్యంలో ఉంటే ఇలా ఉండాలి. చాలా ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. హరి ఓం. మమ గురు యోగానంద భారతి పాదపద్మం నమస్కరిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు.